హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తిక్‌నండి. ఈరోజు మన రెసిపీ నెల్లూరు సైడ్ వాళ్ళు చేసే పప్పు పులుసు అండి. ఈ పప్పు పులుసు పప్పు చారని కూడా అంటారండి. ఈ పప్పు పులుసు నెల్లూరు సైడ్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఒక గ్లాసు కందిపప్పును తీసుకున్నాను. అంటే 100 గ్రాములు ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లు పోయాలి. పప్పు అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ పప్పు పులుసు కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి. ఉల్లిపాయ, టమోటా, పసుపు, ఎండుమిర్చి, కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసి చేసుకుంటారండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేశాను. 4 విజిల్ వచ్చేదాకా ఉడికించాలి. పప్పు ఉడికిపోయిందండి. ఉడికించిన పప్పులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. పప్పు బాగా మెదుపుకోవాలి. వేడి నీళ్ళు ఒక గ్లాసు బాగా బాయిల్ చేస్తున్నానండి. పోపు పెట్టుకుంటున్నాను. ఈ పప్పు పులుసుకు పోపు ఇంపార్టెంట్ అండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఆ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా రావాలండి. కొందరైతే వడియం కూడా వేస్తారు. ఇంకొకసారి చూపిస్తాను. ఈ పప్పుచారు 6 ఏళ్ల చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఇంగువ కూడా వేసుకుంటున్నాను. పప్పు 70% వచ్చేలాగా మెదుపుకోవాలండి. ఆ పప్పులో అయితే ఆ బాయిల్ అయిన వాటర్ వేస్తున్నాను. పోపు కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఎంతో కమ్మనైన, రుచికి రుచి, టేస్ట్‌కి టేస్ట్ అయిన మన నెల్లూరు పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. వేడి వేడి వైట్ రైస్, పప్పుచారు, చేప ఫ్రై, వడియాలు. అంతేనండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.